హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. సో ఆల్రెడీ మనం న్యూమరికల్ అంటే అనాలిసిస్ మీద ఆల్రెడీ కొన్ని మెథడ్స్ అయితే వీడియోస్ చేయడం జరిగిందండి. సో ఇప్పటివరకు ఎవరైనా వాచ్ చేయకపోతే దయచేసి చూడమని రిక్వెస్ట్ చేస్తున్నాను. సో యూనిట్ 1లో మనం ఆల్రెడీ న్యూటన్స్ ఫార్వర్డ్ అండ్ బ్యాక్వర్డ్ మీద ఒక వీడియో చేయడం అయితే జరిగిందండి. సో అది చూస్తే మీకు ఫర్దర్గా ఒక క్లారిటీ వస్తుందండి ఇంటర్పోలేషన్ మీద. సో ఆ వీడియో అయితే తప్పకుండా అయితే రిఫర్ చేయండి. సో ఇక్కడ వచ్చేసి మనకి సెకండ్ మెథడ్ వచ్చేసి సెంట్రల్ డిఫరెన్స్ ఇంటర్పోలేషన్ అండి. సో సెంట్రల్ డిఫరెన్స్ ఇంటర్పోలేషన్ అన్నప్పుడు అర్థం చేసుకోవాలి మీరు, సెంట్రల్ వాల్యూ మీద కంప్లీట్లీ డిపెండ్ అయి ఉన్నామండి ఇక్కడ మనం. సో ఇక్కడ చూడొచ్చు, క్వశ్చన్ అనేది ఎలా ఇస్తున్నారండి. ఫైండ్ U9 ఇఫ్ U0 ఈక్వల్స్ టు 14, U4 ఈక్వల్స్ టు 24, U8 ఈక్వల్స్ టు 32, U12 ఈక్వల్స్ టు 35, U16 ఈక్వల్స్ టు 40. సో క్వశ్చన్ వచ్చేసి ఒక పర్టికులర్ వాల్యూ U9 అడుగుతున్నారండి. సో మనకి ఇక్కడ ఇనిషియల్గా అయితే U0 ఇచ్చారు, U4 ఇచ్చారు, U8 ఇచ్చారు, U12 ఇచ్చారు, U16 ఇచ్చారు. సో చూడండి ఒకసారి UN ఫార్ములా ఉంది కదా. సో ఆ కింద ఎన్ వాల్యూస్ చూడండి ఒకసారి, 0, 4, 8, 12, 16 కదా. సో చూడండి ఈక్వల్ ఇంటర్వెల్ అండి ఇది. సో వీటినే ఎక్స్ అబ్జర్వేషన్స్ కింద తీసుకుంటాం మనం. x ఈక్వల్స్ 0, 4, 8, 12, 16. సో ఈక్వల్ ఇంటర్వెల్ అండి, 4 డిఫరెన్స్తో ఈక్వల్గా ఉందండి. సో అదేవిధంగా వాటి f(x) వాల్యూస్ ఏం లేవండి, ఆ u వాల్యూస్ ఇచ్చారు కదా. సో వాటిని మనం f(x) వాల్యూస్ కింద తీసుకోండి. సో U0 అంటే 14, U4 అయితే 24, U8 32. సో ఆ వాల్యూస్ అన్నీ f(x) పొజిషన్లో వేసుకున్నాం. సో నేను ముందే చెప్పండి, ద నేమ్ ఇట్ సెల్ఫ్ మనం చెప్పొచ్చు సెంట్రల్ డిఫరెన్స్ అంటే సెంట్రల్ వాల్యూ నుంచి కన్సిడర్ చేయాలని. సో ఇక్కడ సెంట్రల్ వాల్యూ ఏమవుతుందండి, సో 5 అబ్జర్వేషన్స్ ఉన్నాయి. సో మిడిల్ అబ్జర్వేషన్ ఏముందండి, థర్డ్ అబ్జర్వేషన్ 8 కదా, ఇదే కదా. సో ఇదే మనకి సెంట్రల్ వాల్యూ అండి. ఇక్కడ నుంచే మనం ప్రొసీజర్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. సో పర్టికులర్గా మనకి ఇక్కడ U9 అని మెన్షన్ చేశారండి. సో U9 వాల్యూ కావాలి మనకి. సో ఇక్కడ మనం చూడొచ్చు, నేను ఈ డబుల్ డాటెడ్ లైన్స్ ఏంది, సింగిల్ లైన్స్ ఏంది అనేవి నేను మీకు క్లారిటీగా తర్వాత చెప్పే ప్రయత్నం చేస్తాను. సో ఫస్ట్లీ అయితే ఒకసారి గాస్ ఫార్వర్డ్ అండ్ బ్యాక్వర్డ్ మీద ఒకసారి ఒక ఓవర్వ్యూ చూసొద్దాం. సో ఇక్కడ చూడండి, గాస్ ఫార్వర్డ్కి ఒక ఫార్ములా ఉంది, సేమ్ న్యూటన్స్ ఫార్వర్డ్ ఎలాగైతే ఒక ఫార్ములా ఉందో సేమ్ అలాగే ఇక్కడ గాస్ ఫార్వర్డ్ మీద ఒక ఫార్ములా ఉంది, అలాగే గాస్ బ్యాక్వర్డ్ మీద కూడా ఒక ఫార్ములా ఉంది. సో నేను సేమ్ క్వశ్చన్ తీసుకుని 2 మెథడ్స్ అప్లై చేయడానికి ట్రై చేస్తున్నాను అండి. సో మీకైతే అర్థమవుతుందని అనుకుంటున్నాను. సో ఎగ్జామ్లో కూడా క్లబ్ చేసి ఇవ్వచ్చు, ఆర్ ఎల్స్ ఇండివిజువల్గా ఇవ్వచ్చు. సో మీరైతే కాన్సెప్ట్ అర్థం చేసుకోండి. సో మీరు ఇక్కడ చూడొచ్చు, ఫార్ములా అనేది కొంచెం కాంప్లెక్స్ ఉంది అని డౌట్ రావచ్చేమో. ఏం లేదని, చాలా ఈజీ చెప్తా చూడండి ఇప్పుడు. సో గాస్ ఫార్వర్డ్ అనుకుందామండి. సో గాస్ ఫార్వర్డ్ చూడండి, నేను ఫ్రెష్ సైజ్ ఇంక్రీజ్ చేస్తాను, అదేవిధంగా కలర్ కూడా చేంజ్ చేద్దాం. సో మీరు ఇక్కడ చూడొచ్చండి ఎలా వెళ్తుందండి. ఇక్కడ ఇలా W ఫార్మాట్లో వెళ్తుందండి. ఏంటి W ఏంటి అని అంటారా, ఏం లేదండి, ఈ Wలోంచి మీరు మొత్తం ఫార్ములా ఎక్స్ట్రాక్ట్ చేస్తారండి. సో ఎలా వెళ్తుందో చూడండి. సో న్యూటన్స్ ఫార్వర్డ్ బ్యాక్వర్డ్లో లాగే f(a+h) తీసుకున్నాం ఫంక్షన్ వచ్చేసి. ఇక్కడ చూడండి, ఫస్ట్లీ y0 ఎక్కడుందండి, ఇదే కదా. జస్ట్ సెకండ్. సో y0 వాల్యూ ఇదే కదండి. నెక్స్ట్ ఫార్ములాలో ఇక్కడ ఏముందండి, డెల్టా y0 ఉంది. డెల్టా y0 ఎక్కడ ఉందండి, ఇక్కడ ఉంది. సో అదేవిధంగా నెక్స్ట్ ఫార్ములాలో డెల్టా స్క్వేర్ y-1 ఉంది. సో డెల్టా స్క్వేర్ y-1 ఎక్కడ ఉందండి, ఇక్కడ ఉంది. సో అదేవిధంగా ఫర్దర్గా డెల్టా క్యూబ్ y-1 ఉంది. సో డెల్టా క్యూబ్ y-1 ఎక్కడ ఉందండి, ఇక్కడే కదా. సో అదేవిధంగా డెల్టా పవర్ 4 y-2 ఉందండి, ఎక్కడుంది అది, ఇక్కడే కదా. సో ఇప్పుడు చూడండి, జాయిన్ చేసి చూడండి, డబ్ల్యూనే వస్తుంది మీకు. సో ఇదే అండి గాస్ ఫార్వర్డ్కి ఫార్ములా. సో ఇట్లా లూప్ అనేది ఇలా తీసుకోండి. సో సెంట్రల్ వాల్యూ నుంచి స్టార్ట్ అయ్యి, సో సారీ నేనైతే ఈ డెల్టా వాల్యూస్ ఎలా వస్తాయో చెప్పలే కదా. సో న్యూటన్స్ ఫార్వర్డ్ బ్యాక్వర్డ్ చూసిన వాళ్ళకైతే ఈ డెల్టా వాల్యూస్ ఎలా వస్తున్నాయో తెలుస్తుందండి. సో ఒకవేళ చూడకుండా డైరెక్ట్ దీనికి వచ్చి ఉంటే కనుక నేను ఒకసారి ఆ డెల్టా వాల్యూస్ టేబుల్ ఎలా కన్స్ట్రక్ట్ చేస్తున్నా చెప్తా అండి. సో టేబుల్ అయితే ఇచ్చిన x వాల్యూస్ ఇక్కడ రాసుకున్నాం, అదేవిధంగా f(x) వాల్యూస్ కూడా ఇక్కడ రాసుకున్నాం. సో డెల్టా f(x) వాల్యూస్ ఆర్ నథింగ్ బట్ వీటి డిఫరెన్స్ చేయాలండి. సో డెల్టాస్ ఆర్ నథింగ్ బట్ వీటి డిఫరెన్స్ చేసి చూడండి, x2 - x1 చేయండి. x2 - x1 చేయండి. x2 ఏముంది, 24 ఉందండి. అదేవిధంగా x1 ఏముంది, 14 ఉంది. 24 - 4 చేస్తే మనకి 10 వస్తుందండి వాల్యూ. చూడండి ఎగ్జాక్ట్ ఎక్కడ ప్లేస్ చేస్తున్నా చూడండి.
ప్లేస్మెంట్ కూడా చాలా ఇంపార్టెంట్ అండి. సో ఈ 14కి 24కి మధ్యలో క్వైట్ ఆపోజిట్గా 10 వేసుకుంటున్నామండి. అదేవిధంగా ఈ 32కి 24కి డిఫరెన్స్ చేయండి. సో ప్రొసీజర్ అనేది రిపీట్ చేయండి. 32 - 24 చేస్తే 8 వస్తుంది. సో క్వైట్ వాటి మిడిల్ పొజిషన్కి క్వైట్ ఆపోజిట్గా వేసుకుంటున్నాం. సో అదేవిధంగా ప్రొసీజర్ రిపీట్ చేసి చూడండి. 35 - 32 చేస్తే 3 వస్తుంది. అదేవిధంగా 40 - 35 చేస్తే 5 వస్తుంది. సో ఆ విధంగా మీకు డెల్టా ఎఫ్ ఆఫ్ ఎక్స్ వాల్యూస్ వచ్చినాయి. ఇప్పుడు దీన్ని ఇగ్నోర్ చేయండి. ఇప్పుడు డెల్టా ఎఫ్ ఆఫ్ ఎక్స్ వాల్యూస్ని కన్సిడర్ చేయండి. సో దాని నుంచి మీకు డెల్టా స్క్వేర్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ వాల్యూస్ వస్తుంది. ఇదే ఇప్పుడు ఇది x2 అవుతుంది, ఇది x1 అవుతుంది. సో 8 - 10 చేస్తే మీకు -2 వస్తుంది. అదేవిధంగా 3 - 8 చేస్తే మీకు -5 వస్తుంది. అదేవిధంగా 5 - 3 చేస్తే మీకు ఇక్కడ 2 వస్తుంది. సో అలా వాల్యూస్ వచ్చినాయండి. సో వాటికి అక్కడ చూడండి, మనం పక్కన డెల్టా స్క్వేర్ y0 అని, లేకపోతే డెల్టా స్క్వేర్ y - 2 అని చెప్పి సో అలా తీసుకుంటున్నాం. అవి ఎలా తీసుకుంటున్నాం అనేది మాత్రం ఇప్పుడు చెప్పా కదండి. సో గాస్ ఫార్వర్డ్ అయితే ఇది అండి షేపు. సో ఇలా షేప్ డ్రా చేయండి వచ్చిన వాల్యూస్లో. సో ఎక్కడెక్కడైతే ఇలా లూప్ ఫామ్ అవుతుందో సో అది మీరు ఫార్ములాలో ఇంక్లూడ్ చేయండి. సో నెక్స్ట్ u ఇంటూ u - 1, అదేవిధంగా u+1 ఇంటూ u ఇంటూ u - 1 ఇంటూ u - 2. సో నేను మీకు ఫార్ములా కొంచెం ఈజీ చేయడానికి ట్రై చేస్తున్నాను అండి. సో ఇవైతే మీరు గుర్తుపెట్టుకోవాలి. జస్ట్ ఈ డెల్టా వాల్యూస్ మాత్రం ఫార్ములాకి ఎలా కన్సిడర్ చేసుకుంటాం అనేది సో ఈ డబ్ల్యూ షేప్లో వెళ్తుందని మీకు ఒక ఐడియా అయితే ఇచ్చానండి. లేకపోతే మీరు ఫార్ములా గుర్తుపెట్టుకోగలనంటే గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయండి, నో ప్రాబ్లం. సో ఆ విధంగా అక్కడ వచ్చిన మీరు టేబుల్ కన్స్ట్రక్ట్ చేస్తారు కదా, అక్కడ వచ్చిన వాల్యూస్ ఉంటాయి కదా, వాటిని సబ్స్టిట్యూట్ చేయండి. సో ఫస్ట్లీ మనకి ఏ వాల్యూ ఏంటండి, సెంట్రల్ వాల్యూ కదా. ఇక్కడ ఏ వాల్యూ ఎప్పుడు సెంట్రల్ వాల్యూ అండి. సో ఏ వాల్యూ 8 ఉంది ఇక్కడ. సో హెచ్ డిఫరెన్స్ 4 ఉంది కదా, సో h4. సో a + h ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేయండి. 8 + 4u = 9. సో ఈక్వల్స్ టు 1/4 అంటే 0.25 వస్తుందండి డెసిమల్గా కన్సిడర్ చేస్తే. సో దాన్ని తీసుకెళ్ళి ఈ ఫార్ములా ఏ హెచ్ యూ వాల్యూస్, డెల్టా వాల్యూస్ అన్ని సబ్స్టిట్యూట్ చేసి చూస్తే మీకు ఫైనల్గా ఒక వాల్యూ వస్తుందండి, 33.1162. సో అది అండి u9 వాల్యూ ఎంత అంట, 33.1162. సో u9 వాల్యూ వచ్చేసిందండి. ఇదే విధంగా మనం గాస్ బ్యాక్వర్డ్ కూడా యూజ్ చేసుకుని మనం u9 ఫైండ్ అవుట్ చేయొచ్చండి. సో అదేలాగా కూడా నేను చెప్పే ప్రయత్నం చేస్తాను. సో గాస్ బ్యాక్వర్డ్ ఫామ్లో కూడా ఒకసారి చూడండి. సో మీరు ఇక్కడ చూడొచ్చు, ఒకసారి ఆ ఫామ్లను ఈ ఫామ్లను కంపేర్ చేసే ప్రయత్నం చేస్తా. సో ఇది సేమ్ ఉంది, y0 కూడా సేమ్ ఉంది. కానీ ఇక్కడ చూడండి డెల్టా వాల్యూస్ అనేవి మారిపోతున్నాయి. అక్కడ డెల్టా y0 ఉంటే ఇక్కడ డెల్టా y - 1 ఉంది, అక్కడ డెల్టా స్క్వేర్ y - 1 ఇక్కడ సేమ్ ఉంది. సో అక్కడ డెల్టా క్యూబ్ y - 1 ఉంటే ఇక్కడ డెల్టా క్యూబ్ y - 2 ఉంది. సో ఈవెన్ పొజిషన్స్లో మారట్లేదండి, బట్ ఆడ్ పొజిషన్స్ మారిపోతున్నాయి. సో ఒకసారి అది ఎలా కన్స్ట్రక్ట్ చేస్తామో చెప్పే ప్రయత్నం కూడా చేస్తాను అండి. అది కూడా సేమ్ టేబుల్ నుంచి డ్రా చేయొచ్చు. సో ఒకసారి టేబుల్ చూడండి. సో కలర్ చేంజ్ చేస్తాను నేను. లెట్స్ టేక్ green this time. సో గాస్ బ్యాక్వర్డ్ ఇది కదా. సో ఇక్కడ చూడండి మీరు ఫార్ములా అనేది ఇట్లా ఎం షేప్లో వెళ్తుందండి, ఇలా ఎం షేప్ వెళ్తుందండి. సో గాస్ ఫార్వర్డ్లో అయితే డబ్ల్యూ షేప్ అండి, బట్ గాస్ బ్యాక్వర్డ్ అయితే ఎం షేప్ అండి. సో ఫార్వర్డ్ అయితే డబ్ల్యూ షేప్, బ్యాక్వర్డ్ అయితే ఎం షేప్. సో ఎం షేప్ చూడండి, ఇక్కడ నేను డబుల్ లైన్స్ డ్రా చేశాను కదా, బోల్డ్ లైన్స్. సో ఇలా వెళ్తుందండి. సో ఒకసారి ఎక్కడెక్కడైతే చూడండి. సో ఈ ఆడ్ పొజిషన్స్లో అయితే సేమ్ ఉన్నాయండి చూడండి. అరే వెరీ సారీ. సో ఎక్కడైతే ఇంటర్సెక్ట్ అవుతున్నాయో అక్కడ ఆడ్ పొజిషన్స్లో సేమ్ ఉందండి ఫార్ములా, అక్కడ ఏం మారట్లేదు. సో ఈ ఆడ్ పొజిషన్స్లో అక్కడ సేమే ఉన్నాయండి. వెరాజ్ ఈ పొజిషన్స్ మారుతున్నాయండి. డెల్టా y0 ప్లేస్లో డెల్టా y1 y - 1 తీసుకున్నాం. అదేవిధంగా డెల్టా క్యూబ్ y - 1 ప్లేస్లో డెల్టా క్యూబ్ y - 2 తీసుకుంటున్నాం. సో మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను. సో ఫార్ములా అయితే ఇలా కన్స్ట్రక్ట్ చేయొచ్చండి, సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఆ వాల్యూస్ని అయితే సబ్స్టిట్యూట్ చేసి చూడండి. సో మీకు ఫైనల్ వాల్యూ వచ్చేస్తుందండి. సో ఫైనల్ వాల్యూ సేమ్ ఉంటుందండి. సో మీరు ఇక్కడ చూడొచ్చు 33.1162. అదేవిధంగా ఇక్కడ కూడా చూడొచ్చు మీరు 33.1162 కదా ఉందండి.
సో ఫార్ములా ఏదైనా వాల్యూ అయితే ఒకటే వస్తుందండి. సో ఇక U9 వాల్యూ కాన్స్టాంట్ కాబట్టి సో మనకి ఈ వాల్యూ వచ్చిందండి. సో బ్యాక్వర్డ్ యూజ్ చేసినా ఫార్వర్డ్ యూజ్ చేసినా మనకి వాల్యూ అయితే సేమ్ వస్తుందండి. సో ఇది బ్యాక్వర్డ్ అండ్ ఫార్వర్డ్ మెథడ్స్ అండి. సో మీరు ఒకసారి న్యూటన్ చూసి ఉండకపోతే దయచేసి చూడండి, ఎందుకంటే నేను అన్ని కొన్ని డైరెక్ట్గా ఇక్కడ చెప్పానండి. సో కొంచెం మీకు ఆడ్గా అనిపించచ్చు. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.